ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నో ఐ హ్యాస్ సీన్, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him. 1 Corinthians చాప్టర్ 2 వర్స్ 9. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో ఎంత అర్థం చేసుకున్నా కూడా అర్థం కావండి. అసలు దేవుడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. ప్రస్తుతం నువ్వు వెళ్ళే పరిస్థితికి దేవుడు నీ ఎడల జరిగించే తన చిత్తానికి బహుశా ఏమాత్రమూ కూడా సంబంధం లేకపోవచ్చు. కానీ దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకై అసలు ఏం సిద్ధపరిచాడో నేటి వరకు కూడా మన కంటికి కనిపించలేదు. కానీ మన దేవుడు సమస్తాన్ని కూడా తనను నమ్మిన బిడ్డల జీవితాలలో బాగుగా జరిగిస్తాడు అని మాత్రం నమ్మాలండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు అనుకోవచ్చు, నేను ఎదుర్కొనే పరిస్థితి చూస్తే నా జీవితంలో ఏమీ కూడా అనుకున్నవే జరగటం లేదు, దేవుడేమో అంతా నీ మేలుకై సమస్తం జరిగిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. కానీ రాను రాను నేను వెళ్ళే పరిస్థితి చూస్తే అసలు మంచి రోజులు వస్తాయా అనే నమ్మకం కూడా లేకుండా పోతుంది. అసలు నిజముగా నా కొరకై దేవుడు ఏమన్నా సిద్ధపరిస్తే నాకు చూపించాలి కదా అని రకరకాల ప్రశ్నలు బహుశా ఈనాడు నీ హృదయంలో కలగవచ్చు. కానీ ఆయన నీ జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశాలు ప్రస్తుతం నీకు తెలియకపోవచ్చు. కానీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం దేవుడు ఈ లోకంలో అందరి కోసం మీరును సిద్ధపరుస్తాడని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరైతే నిత్యం తన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనను ప్రతి పరిస్థితులలో కూడా వారి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు చేసే కార్యాలు అతి భీకరమైనవి ప్రియులారా. ఆనాడు యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. కానీ ఒక్కగానొక్క సమయంలో తన కళ్ళ ముందే తన యొక్క 7 కుమారులు 3 కుమార్తెలు మరణించారని ఒక దాసుడు పరిగెత్తుకుని చెప్పగా వేరొక దాసుడు వెంటనే వచ్చి నీ యొక్క పశు సంపద గొర్రెలను ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చి వేసింది అని చెప్పుచుండగానే మరి ఒక దాసుడు వచ్చి కల్దీలు నీ ఒంటల మీద పడి చంపారయ్యా అని చెప్పుటకు నేను ఒక్కడినే పారిపోయి వచ్చి తిని అని చెప్పగానే ఆ సమయంలో యోబు పరిస్థితి చూశారా ప్రియులారా? తన కళ్ళ ముందు తన సమస్తం కూడా నాశనమైపోతూ ఉంటే అది మేలంటారా? నేను నా దేవుణ్ణి ఎంతగా ప్రేమించినా నా కళ్ళ ముందే సమస్తం కోల్పోతూ ఉంటే ఎలా ఇది మేలు అని నేను అనుకోవాలి? కంటికి కనిపించిన మేలు కంటే కళ్ళ ముందే జరిగే కీడును చూసి వాస్తవానికి ఆనాడు యోబు తట్టుకోలేకపోయాడు. తన 10 మంది పిల్లలను సమాధి చేసి యోబు తిరిగి వస్తూ ఉంటే అందరూ కూడా అయ్యో యోబు, నువ్వు దేవుణ్ణి ఎంతలా ప్రేమించావయ్యా, ఎంతలా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావు. కానీ దేవుడేంటి నీ విషయంలో ఎందుకు ఇంత కీడును అనుమతిస్తూ వస్తూ ఉన్నాడు? అసలు ఏం చేశాడు ఆయన నీకు? ఇంత అన్యాయం చేశాడే నీ దేవుడు అని దారి పొడవునా అందరూ కూడా యోబును చూసి జాలిపడుతూ ఉంటే మరికొందరైతే యోబును చూసి నవ్వుతూ ఉంటే యోబు మాత్రం ఎవరి మాటలను బట్టి కృంగిపోకుండా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రస్తుతం నా కంటికి కనపడేది లోకం దృష్ట్యా కీడుగా ఉండవచ్చు. ప్రస్తుతం నా దేవుడు నా కొరకై ఏమి సిద్ధపరిచాడో తెలియకపోవచ్చు అందరికీ కూడా. కానీ రానున్న దినాలలో అవి మేలు జరుగుటకై ప్రస్తుతం నేను కీడును అనుభవించాల్సిందే అని నమ్ముతూ వచ్చినాడు. అందుకే దేవుడు యోబును ఎంతగానో ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టే తన హృదయానికి సైతం అంతు చిక్కని విధంగా ఎంత కీడును అనుభవించాడో దేవుడు సమస్తాన్ని కూడా మేలు కొరకై జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న
ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రేమించు వారి కొరకై అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకై సమస్తం కూడా మేలు కలుగుటకై జరిగిస్తున్నాడు అని ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నువ్వు నేను మనమందరము కూడా నమ్ముతున్నామా? ప్రస్తుతం నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినా కూడా నువ్వు కీడును అనుభవిస్తున్నావేమో కదా. కానీ నీ దేవుడు రానున్న దినాలలో నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వాటన్నిటినీ కూడా మేలు కలుగుటకై సమస్తాన్ని కూడా సమకూర్చి మరి జరిగిస్తున్నాడు అని ఒక పర్పస్ కొరకై దేవుడు ఇదంతా కూడా నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అని నువ్వు నమ్మాలి. అవి నీకు హానికరమైనవి ఎంత మాత్రమూ కూడా కాదు ప్రియులారా. దేవుడు వీరి ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని అన్యజనులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయేలాగా వారి చెవులు గింగురుమనేలా నీ దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన తప్ప మన కార్యం సఫలం చేయు మరి ఏ దేవునికి కూడా ఎవడనూ కూడా ఏ కాలమున చూడలేదు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి దేవుడు నీ కొరకై ఎంతో గొప్ప మేలును దాచి ఉంచాడు అని నీ శ్రమలలో సైతం నమ్ముతూ వస్తావు. దేవుడు ఖచ్చితంగా ఇంత మంచి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ వస్తాడు. ఆనాడు యోసేపు యొక్క అన్నలు ఎంత కీడును యోసేపుకు చేయాలని చూస్తూ వస్తూ ఉన్నారు. ఆ కీడంతటినీ కూడా ఆ పరమ తండ్రి చూస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు యోసేపు జీవితంలో ఆ పరమ తండ్రి ఆ కీడంతటిని కూడా మేలు కొరకే మారుస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆనాడు ఎంతోమంది భక్తులు వారి జీవితాలలో దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ మనం ఆయన చూడలేకపోయినా కూడా నమ్ముతున్నాం కదండి. ఆ యొక్క నమ్మకాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో చూడబోతూ వస్తూ ఉన్నారు. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగిస్తున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమున మీరు మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా నేడు దినమంతట్లో కూడా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఒక నూతనమైన దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూ రండి. తద్వారా వారి యొక్క జీవితాలలో మీ యొక్క మేలులను వారు చూసేవారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా.
వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా, వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని
కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళని దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.